రాజకీయాలు ఒక ఆటలాగా ఉండాలి. అవి పరిపక్వత కలిగి ఉండాలి. అంతేగాని రౌడీ మూకలు, లేకుంటే గూండాలు, లేకుంటే ఆటవిక సమాజంలో ఉన్న మనుషులు ఒక వర్గానికి ఇంకో వర్గానికి ఉన్న వైషమ్యాలలాగా ఉండకూడదు. మరి కేటీఆర్ ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించామంటే, చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో జగన్కి ఒక మంచి ట్వీట్ చేశాడు. ఏమనంటే, జగన్ ఉద్దేశించి గుడ్ పెర్ఫార్మెన్స్ అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయటం గుడ్ పెర్ఫార్మెన్స్ అంట, థరోలీ ఎంజాయ్డ్ అంట. ఎవరు? కేటీఆర్. ఇప్పుడు ఇదే మాట చంద్రబాబు నీకంటే నువ్వేం చేస్తావయ్యా? ఎవరు తీసిన గోతులో వాడే పడతాడే. అలాగే ఇలాంటి అనాలోచితమైన వాక్యాలు చేయడం చాలా తప్పు. కేటీఆర్ ఇప్పటికైనా నేర్చుకోండి సభ్యంగా నడవడం అనేది, లేకుంటే ఇంకెప్పుడు పైకి రారు.